ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులన్నింటినీ కూడా సక్రమంగా దూబరా ఖర్చు కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. పరిశ్రమల్ని, పెట్టుబడిదారుల్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆహ్వానించడానికి కావాల్సిన చర్యలన్నీ చేపడతా ఉన్నాం. నిరుద్యోగ యువకుల కోసం యూపీఎస్సీ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా అయితే పకడ్బందీగా ప్రతి సంవత్సరం ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయడానికి ఒక క్యాలెండర్ ప్రకటించి ఎటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా, ఎటువంటి పైరవులకి తావు లేకుండా నిర్వహించేటువంటి ఆ పోటీ పరీక్షల కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆ స్థాయిలో పకడ్బందీగా నిర్మించడం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం. నిరుద్యోగ యువత ప్రతి సంవత్సరం ఏ రోజు, ఏ నెలలో ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందో దానికి అనుగుణంగా ముందు నుంచే ప్లాన్ చేసుకొని పోటీ పరీక్షలు తయారయ్యేటువంటి విధంగా కావాల్సిన వసతులు, ఏర్పాట్లు కూడా ఈ క్యాలెండర్ విధానం ద్వారా అవగతం అవుతాం. అలాగే